తాబేలు తాబేలు తాబేలు. హే హాయ్. చిన్నది హాయ్ చిన్నది చిన్నదే. చూసారా పిల్ల తల్లి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ తాబేళ్ళన్నీ ఏంటంటే అక్కడ గుహ ఉంది, మీరు ఆ గుహను గమనిస్తే ఆ గుహలోకి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చి ఊరాడతాయి. ఎందుకంటే అరగాలి కదా తిన్న ఫుడ్. అదిగో అదిగో. హే మామా. చెప్తున్నాను ఓబ్లేషు హే మామా. నీకు దోస్త్ ఓబ్లేషు. హే మామా హాయ్. ఇలాంటి పిక్స్ పెట్టుకోవాలి సేమ్ మా మామలాగా ఉండాలి. జరిగిందా? హే 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 హలో హాయ్ బబ్లీస్. హలో మామా. ఎట ఎక్కుతాను పైకి? ఏయ్ ఎలా ఎక్కుతావు? వెళ్ళిపోగరా రే. ఏ దోస్తో వెళ్ళిపోగరా రే. ఏం చేస్తున్నారు? మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? నిజంగానే ఒప్పుకొని ఎట్లా ఎట్లా ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు? అలా ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోతుంది అవి నిన్ను చూసి. ఇకన్నా ఒకసారి బయటికి రారా. మేకప్ వేసుకున్నాయి. హాయ్ ఏ చిన్నడా ఇట్లా మేకప్ వేసుకున్నాయి. ఏ చిన్నగా అయ్యా చిన్నడా ఇటారా రే ఇటారా చిన్నడా. నీ దోస్తులు చిన్నడా ఓ చిన్నడా ఇటారా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి స్క్వేరల్ మంకీ అన్నమాట. సౌత్ ఇండియా నుంచి సౌత్ అమెరికా ఇది మన పల్లెటూరులోకి వస్తారు కదండి సర్కస్ వాళ్ళు, అలాగా ఇవి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సర్కస్ చేసుకుంటాయి అనమాట. దీంట్లో అది నువ్వే చూస్తుంది. సర్వల్ పిల్లి అనమాట. నివసించే ప్రాంతం వచ్చేసి సబ్ సహారా ఆఫ్రికన్ దేశాల్లో మొరాకోలో ఉంటుంది అనమాట. ఇది తర్వాత ఇది పాక్సికో శుష్క ప్రాంతాలు, గడ్డి బొమ్మలు, వెదురు, అడవి ఆ ప్రాంతాలు ఉంటాయి అన్నమాట. వీటి ఆహారం వచ్చేసి ఎలుకలు, చిల్లి పక్షులు, కప్పలు, కీటకాలు, సర్పవస్కాలు, సర్వల్ పిల్లి. ఇది అచ్చం మీకు చాలా మత్తులు ఉన్నాయి కదా, పిల్లి అనమాట. పిల్లి ఫ్రెండ్స్ ఇక చూసారా, పిల్లి కోసం చాలా మంది వచ్చారు అనమాట. జూ పార్క్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే బటర్ఫ్లై. ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ లోకి వెళ్ళారు. బటర్ఫ్లైస్ అంటే మీకు తెలుసు కదా. బటర్ఫ్లైస్ ఇక చూడండి, ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అనమాట. ఈ బటర్ఫ్లై పార్క్ లో మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాం, చూడబోతున్నాం. మొత్తం డిఫరెంట్ బటర్ఫ్లైస్ ఉంటాయి. మీకు ఎన్ని జాతులు ఉన్నాయి, బటర్ఫ్లైస్ లో కూడా జాతులు ఉన్నాయండి. బటర్ఫ్లైస్ జాతులు కూడా మీకు చూపిస్తాను రండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ లోకి వస్తున్నాం అండి మనం. నిన్న వచ్చేసాయి బటర్ఫ్లైస్, చూడండి డిఫరెంట్ కలర్స్, చాలా రకాలైన బటర్ఫ్లైస్ ఉంటాయి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట. ఈ బటర్ఫ్లై పార్క్ దాటి ఎక్కడికి వెళ్ళి బటర్ఫ్లైస్ వెళ్ళవండి. ఏమైనా బటర్ఫ్లైస్ చూడలేదా? ఓకే ఓకే చూడండి బటర్ఫ్లైస్ ఈ పార్క్ దాటి ఎక్కడికి వెళ్ళవు. ఏం కూడా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అది ఏ రేసి బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయా? ఏదో ఒకటి మా ముగ్గురు మధ్యలో ఒక జంతువు వచ్చిందని ఈ వాతావరణం అలా ఉంటే ఈ బటర్ఫ్లైస్ ఈ ప్రదేశాన్ని దాటి ఎలా ఉంది. ఇక్కడ చాలా రకాలైన బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఈ అందమైన బటర్ఫ్లై చూడడానికి ఈ పార్క్ చాలా అందంగా ఉన్నవాడు. యాక్చువల్ గా ఇన్ని బటర్ఫ్లైస్ ఉంటాయని మేము ఊహించలేదు. యాక్చువల్గా ఏంటంటే బటర్ఫ్లైస్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఓకే కాదండి, కానీ మరి ఇన్ని బటర్ఫ్లైస్ ఉంటాయని ఎప్పుడైనా చూడలేదు. అప్పటి నుండి రికార్డింగ్ చేస్తున్నా.
సరే నువ్వు కూడా వీడియోలో కనపడు గౌతమ్. కనిపించాలా? హాయ్ హాయ్. ఇప్పుడు మనము ఇక్కడ ఈ పార్క్ లోకి వచ్చి నేరేడుకాయలు అట్లా కోసుకోకూడదండి, ఎందుకంటే ఇది పార్క్ కాబట్టి. చూసారా నేరేడుకాయ చెట్టు, ఇవన్నీ నేరేడుకాయలే కింద పడ్డాయి. ఇది నేరేడుకాయ చెట్టు, ఎక్కి కోసుకోవాలంటే కోసుకోలేదు. చూసారా చాలా చాలా అందంగా ఉందండి. మనం సినిమాలో చూసినట్టు, సినిమాల్లో ఎలా అయితే బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయో మీకు అక్కడ గ్రాఫిక్స్ లో కనపడచ్చు, కానీ ఇక్కడ మనం రియల్ గా చూడొచ్చు అనమాట. రియల్ బటర్ఫ్లైస్ ఇవన్నీ. మీరు సినిమాలో చూసేటన్ని గ్రాఫిక్స్ లాగా ఉంటాయి. గ్రాఫిక్స్ మొత్తం మనం ఇక్కడ క్యాప్చర్ చేసే బటర్ఫ్లైస్ అన్ని రియల్ బటర్ఫ్లై. మీరు తీసుకున్న ఉండేసి మళ్ళీ కొత్త జంతువులు తీసుకొచ్చి పిలిచారు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చెప్పాలంటే ఎగ్జిట్ లోకి వచ్చాము ఇప్పుడు. అంటే ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ ఏదైతే బటర్ఫ్లై పార్క్ ఉందో మొత్తం బటర్ఫ్లైస్ తప్ప ఏం లేదు. ఇంకేం కావాలా? చూసారా ఒక నక్క ఇంకో నక్క దగ్గర పోయింది, లేపుతాను పడుకొని ఉంటే. రారా వీళ్ళు ఎవరో వచ్చారు నక్కలాగా. పడుకున్న నక్కను లేపిన నక్క. బాలయ్య బాబుని చూసారా ఎప్పుడైనా మీరు? అడవిలో ఉన్న బాలయ్య బాబుని చూడండి. జై బాలయ్య. జై బాలయ్య. లేచింది, తలగా లేపి చూస్తుంది. అది ఇక్కడ ఇక్కడ పిలిచింది, వెనక ముంగట కాదమ్మా. లయన్ బాలయ్య బాబు, బాలయ్య బాబు చూశాడు, బాలయ్య బాబు చూశాడు, గాండ్రిస్తున్నాడు బాలయ్య బాబు. మా బాలయ్య బాబు సినిమా కూడా లయన్ అన్నమాట. ఇక్కడ లయన్ చూడండి, ఎక్కడైతే వేటాడి వేటాడి వెంటాడి వేటాడడం కోసం చూస్తున్న లయన్ అన్నమాట. ఎక్కడ ఏది దొరుకుతుందా అక్కడ చూడండి వస్తుంది లయన్. లయన్ ఎప్పటికీ నీళ్ళలో దిగదండి, నీళ్ళ కోసం దిగుతుంది తప్ప నీళ్ళలో దిగదు. ఏం చేస్తుందంటే ఉన్నది లయన్ ఏం చేస్తుందంటే ఆవలిస్తుంది. తిన్నాక నిద్ర వస్తుంది కదా, ఆవలిస్తుంది. కానీ మళ్ళీ ఇంకా వేట కోసం చూస్తుంది. ఇంకా ఈ దొరకవులే అనేసి పైకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు నీళ్ళల్లో ఉంటాయి, స్నానం చేస్తుంటాయి. అవి ఎందుకు నీళ్ళల్లో ఉండి స్నానం చేస్తుంటాయి అంటే నల్లగా ఉన్నాయి కాబట్టి తెల్లగా రావడానికి ఈ నీళ్ళల్లో ఉండి స్నానం చేస్తుంటాయి అన్నమాట. చూసారా అదిగో 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 మనం అటు అన్నామో ఇట అదో చూసారా, తోకతో రుద్దుకుంటుంది మొత్తం చర్మం అంతా. అందరూ గాండ్రించే పులిని చూసింటారు, తర్వాత వేటాడే పులిని చూసింటారు, కానీ పడుకున్న పులిని చూడండి ఈరోజు. అలా పడుకొని ఉన్న పులి అనమాట అది. ఈ రోజే కొత్తగా చూస్తున్నాం. మీరు అందరు సినిమాల్లో గాండ్రించే పులి, వేటాడే పులిని చూసింటారు, కానీ ఇప్పుడు పడుకున్న పులిని చూడండి. చూసుకో. ఎక్కడొచ్చావు అభిలేష్? నేనా ఇక్కడ జంతువులు ఉంటాయని సార్, దాంట్లో మా ఇంట్లో టైగర్ ఎప్పుడు చూస్తుంటా. ఇప్పుడు రియల్ గా చూద్దాం అనేసి. అల్లు ఉందేమో చూడు. తాబేలు అదో అదో తాబేలు ఏ తాబేలు ఇక్కడ ఉన్నాయి. తీసుకో ఫోటోలు తీసుకో, వీడియోలు తీసుకో, అన్ని తీసుకో. బెంగాల్ టైగర్ అన్నమాట అది. మీరు చూస్తే బెంగాల్ టైగర్ అది. చూడండి మొత్తం ఎంత, మీరు ఆ వీడియోలో చూస్తే ఎంత క్రూరంగా చూస్తుందో చూడండి. చాలా క్రూరంగా చూస్తుంది అనమాట. మన వైపు చూడకపోయినా చాలా క్రూరంగా చూస్తుంది, క్రూరంగా. ఇక్కడ మనం చూస్తే చిరుతపులు అనమాట. దీని పేరు దుమ్మలగుండి హైనా అనమాట. ఇటారు వెనక వెనకకేం చూడు. ఇది నివసించే ప్రాంతం వచ్చేసి ఏ అయినా ఒకసారి తిరగవా? అది అయినా అయినా ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అయినా అయినా ఏ అయినానా
అయినా 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 70 days. ఏ కంగారు 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 అలాగే చూస్తావేంటి ఇలా చూడు. కడపకింత తప్పిపోయి ఇడికి వచ్చినాయా? కడపకింత తప్పిపోయి ఇడికి వచ్చినాయా? కాదు ఒకటి తెల్లది, ఇవి మా కడపలో ఉండేవి. కడప కేఎస్ఆర్ఎం కాలేజీలో ఉండేవి అనమాట. ఇవి ఒకటి నల్లది. ఓ 10 ఎకరాల్లో మొత్తం ఇవే ఉండేవి. కేఎస్ఆర్ఎం కాలేజీలో ఏవైతే ఉన్నాయో కేఎస్ఆర్ఎం కాలేజీలో ఉండేవి అనమాట ఇవన్నీ. దీని గుడ్డు కూడా చాలా లావుగా ఉంటదండి. మన ఓబ్లేష్ ఆ గుడ్డును ఎత్తెత్తి మరి చూసిండు ఎంత లావు ఉంటదని. 2-3 కాకపోతే గుడ్డు వచ్చేసి ఆ గుడ్డు నన్ను సాటిస్ఫై చేయాలి. ఆమ్లెట్ వేసుకుందాం అంటే పాపం. లెట్స్ గో ఫర్ ఫుడ్. టైమ్ టు ఫుడ్ కోర్ట్. లెట్స్ టైం టు ఫుడ్ కోర్ట్. యాక్చువల్గా ఫుడ్ కోర్ట్ అంటేనే నా దిక్కు వెనక్కి తిరిగి చూస్తుంది. ఎప్పుడెప్పుడు అమ్మయ్య ఆకలి అవుతుంది నాకు, ఎప్పుడెప్పుడు ఫుడ్ పెడతారని. అదో మనిషి ఉన్నారు కదా, రేణుకా తిరిగి ఒకసారి. రేణుకా గారు అయితే తిరిగి చూస్తున్నారట. అమ్మయ్య సాలే కూడా ఆకలి అవుతుంది, ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చింది, ఫుడ్ తిందామని. సరే ఇప్పుడు మనం వెళ్ళి ఫుడ్ తిందాం. ఇగో ఇక్కడ ఎంత పెద్దగా ఉంది చూడు. ఇక్కడ ఓబ్లేష్ కమాన్ ఓబ్లేష్, గట్టిగా అడుగు ఓబ్లేష్. ఇగో. ఇలాంటి నిప్పుకోడి, ఇవి అండి ఉండేది. యాక్చువల్ గా ఇలాంటివి ఉన్నాయన్నమాట మా కడపలో ఉండే. మా కడప కేఎస్ఆర్ఎం కాలేజీలో ఇలాంటి కోళ్ళు ఉండేవి. సేమ్ అలాగే వాటిని అలా బంధించేవాళ్ళు. ఎందుకు బంధించేవాళ్ళంటే అవి రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. ఎగిరిపోతాయినా? రెక్కలు చాలా పెద్దగా ఉండడం వల్ల ఎగురుతాయి. దాని ముక్కు కూడా కొంచెం సూదిగా ఉంటుంది. ఆ సూత్తో ఏదైనా గుచ్చితే మళ్ళీ బుగ్గలు వలిగిపోతాయని ఇట్లా పెట్టారు. ఇప్పుడు వచ్చేసి లెట్స్ టైమ్ టు ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ లాగా వచ్చాం, మనం ఫుడ్ తిందాం. ఇప్పుడు ఆకలి అవుతుంది అందరికి. హాయ్, జూ పార్క్ వచ్చామండి. ఇక్కడ పెద్ద తాబేలు చాలా పెద్దది అసలు జూ పార్క్. హాయ్ ఫ్రెండ్స్, అందరు చూసారా మనల్ని? అప్పుడే గుర్తుపడుతున్నారా? అయినా మేము ఎప్పుడు కలపలే. ఇది జూ పార్క్ అండి, ఇలా ఉంటుంది అనమాట జూ పార్క్.